మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా? మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? కాకినాడ మరియు కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇల్లు స్థలములు ప్లాట్స్ కొరకు సంప్రదించండి. 8096123477. జై శ్రీరామ్. ఈ వీడియోలో కార్తీక పురాణం నందలి 13వ అధ్యాయమును చెప్పుకుందాం. అనంతరం వశిష్ఠుల వారు జనక మహారాజునకు కన్యాదాన మహత్యం వివరించడం ప్రారంభించారు. రాజా, కార్తీక మాస ధర్మాలన్నింటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెప్తాను విను. సంసార భయానికి వెలిచిన వానికిని, పాపాలకు భయపడే వానికిని మా తండ్రి అయిన బ్రహ్మ కార్తీక మాసంలో ఏ ధర్మాలు అవసరాలని చెప్పారో ఆయా ధర్మాలు వినిపిస్తాను. ఆ ధర్మాలన్నీ తప్పకుండా ఆచరించతగ్గవి. ఆ విధంగా ఆచరించకపోయినట్లయితే దుఃఖాలకు గురి కావాల్సి వస్తుంది. కార్తీక మాసంలో కన్యాదానం, తులసి స్నానం, శిష్టపుత్రునికి ఉపనయనం చేయించడం, వీరాధన, వస్త్రదాన, శ్రేష్టాలు, దారిద్ర్యంతో బాధపడుతున్న విప్రసుతునికి ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు ఇచ్చిన, దక్షిణిచ్చిన వారి యొక్క పాపాలన్నీ నశించిపోతాయి. గాయత్రి ఉపదేశ నిమిత్తం ద్రవ్యాన్ని ఇచ్చే వానికి సంప్రాప్తించే పుణ్యం గురించి చెప్తాను విను. ఓ రాజా, అగమ్యగమనాది పాపాలు, బ్రాహ్మణ అత్యాదులు, ఇంకా అనేక రకాలైన ఉగ్ర పాపాలు భస్మమైపోతాయి. గాయత్రి జపం చేయడం, దేవపూజ చేయడం, వేదాధ్యయనం చేయడం, వీటి వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం సాధ్యం కాదు. 10,000 కోనేళ్లు కట్టించడం, 100 రావి చెట్లు నాటించడం, బావులు, నడబావులు కోట్ల కొలది తవ్వించడం, నందనవనం పాలించడం వంటివి చేయటం వలన గాయత్రి ఉపదేశం చేయించడం వల్ల వచ్చే పుణ్యమంతా అంతా కాదు. వైశాఖ మాసంలోన, కార్తీక మాసంలోన ఉపనయదానం వేదవేత్తలైన సాధు బ్రాహ్మణ బిడ్డలకు శాస్త్ర ప్రకారం ఎవరు చేయిస్తారో వారికి అపారమైన పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెప్తుంటారు. కార్తీక మాసాన అటువంటి సాధు బ్రాహ్మణులకు ఉపనయనం చేయడం వల్ల కలిగే పుణ్యమెంత అంతని చెప్పడానికి ముల్లాకోలలో తగిన వాడు లేడు. ఉపనయన దానం అనేది తీర్థయాత్రలు చేయడం, దేవబ్రాహ్మణులను తృప్తిపరచడం, వాటి వలన కలిగే ఫలితాన్ని ఇచ్చును. కార్తీక మాసంలో దానాలను ఇచ్చి భక్తితో కన్యాదానం చేసినట్లయితే ఆ విధంగా చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని, బ్రహ్మపదాన్ని పొందుతాడు. ఆ విషయంలో ఒక ఇతిహాసం ఉంది, అది నీకు వినిపిస్తాను విను. సువీరుని వృత్తాంతం. ద్వాపర యుగంలో వంగదేశాన సువీరుడనే పేరు గల ఒక దుర్మార్గుడైన క్షత్రియుడు ఒకడు ఉండేవాడు. వాడు గొప్ప బాహుబల పరాక్రమాలు కలవాడు. అతనికి చిరుత, జింక కన్నుల వంటి కన్నులున్న భార్య ఉంది. వాడి విధివశం వలన దాయాదుల మూలంగా రాజ్యాన్ని పోగొట్టుకొని ఒక అడవిలో తలదాచుకున్నాడు. ధనం లేకపోవడం వలన మహా దుఃఖాన్ని పొందుతూ భార్యతో కూడి చోరరాని అరణ్యంలో తిరుగుతున్నాడు. అతనితో పాటు అతని భార్య గర్భవతి అయి ఉండి కూడా ఆకులు అలములు తింటూ శ్రమలు పడుతుంది. ఆ సువీరుడు నర్మదా తీరంలో ఒక వర్ణశాల నిర్మించుకున్నాడు. అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది. సువీరుడు తాను పూర్వం చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ బిడ్డను పెంచుకుంటున్నాడు. ఆ బిడ్డ పూర్వపుణ్యం వలన రూపలావణ్యశాలి అయ్యి చూసేవాళ్ళకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. ఆమె దినాభివృద్ధి పొందుతూ యుక్త వయస్రాలకు అయింది. ఒకరోజు వానప్రస్థుని కుమారుడు అటుగా వచ్చి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు బీదస్థితిలో ఉన్నాను, అష్టదరిద్రంలో అనుభవించుచున్నాను. మా కష్టంలో తొలుగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతును అని చెప్పగా తన చేతిలో రాగి పైసేనం లేకపోవటచ్చే బాలికపైన ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించాడు. కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెని మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపించాడు. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమును చెప్పి భార్యతో సుఖమును అనుభవించుచునెను. సువీరుడు మునికుమారుడికి ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను.
అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు యొక్క భార్యమని మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చుననే ఆశతో ఎదురుచూచుచుండెను. ఒకనొక సాధుపుంగవుడు తపతి నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమే వచ్చుచు దారిలోనున్న సూర్యుని కలుసుకొని, ఓయి నీవెవరువు? నీ మొఖ వచ్చేసి చూడ రాజవంశం నందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవు ఈ అరణ్యమునందు భార్య బిడ్డలతో నివసించడం కారణమేమిటి అని ప్రశ్నించగా, మహానుభావ, నేను వంగదేశమును నేలుచుండెడి సూర్యుడు అనే రాజుని. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించడిచే భార్య సమేతంగా నేను ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టం ఏదీనూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడు అయినందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెని ఒక మునిపుత్రునికిచ్చి వారి వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని, దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడైనను ధర్మసూక్ష్మం ఆలోచించక కన్యను అమ్ముకుంటివి. కన్య విక్రయము మహాపాతకములో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అను నరకమును అనుభవింతురు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదీనుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగుకుండగా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకుని పెండ్లాడిన వారు చెయ్యు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియే కాక అతడు మహానరకమును అనుభవించును. కన్య విక్రమ చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కానించి ఉన్నారు. కావున కాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయము. అటులా చేసిన ఏడల గంగా స్నానం మానరించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోను అని రాజునకు హితోపదేశం చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దానధర్మం వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవేయడమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంను రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిక్కి శల్యమై ఉన్నవారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన నా 2వ కుమార్తెను కూడా నేను అడిగినంత ధర్మం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేసేదను, కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాను. మరికొన్ని దినములకు సూర్యుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వాని తీసుకుని పోయి యమలోకంలో ఆసుపత్రివనమున నరకభాగమును పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియును రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండును. కానీ సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ అశ్రుతకీర్తిని కూడా యమకింకురులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నాకు తెలిసినంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదుల్లో అనుసరించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగినది అని మనసునందు అనుకొని నిండు కొలివిలో కొలివిదీరి ఉన్న యమధర్మరాజు వైపునకు చూసి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడువు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతనం సమముగా చూచువాడివి. నేనన్నడు ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకుని వచ్చేట కారణమేమి? సెలవియ్యండి అని ప్రాధేయపడను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకున్న వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకమును అనుభవించడే కాక నీచ జన్మలో ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడివనియు ధర్మాత్ముడివనియు
నేను ఎరుగుదనుగాక నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీదేవో సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా తీరంన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన మానవ శరీరం దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడునకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానం చేయించుము. అటులా చేసిన ఏడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమును కేగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహం మనర్చినను కన్యాదాన ఫలము పొందెదరు. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను చెప్పినట్లు చేసినట్లయితే ఆ ధర్మకార్యము వలన నీ పితృగణం తరింతురు. పోయి రమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక వర్ణ కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండో కుమార్తెను సాలంకృత కన్యాదానం వివాహం చేశాను. అటుల కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకును. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు మరణానంతరం విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును కేగును. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 13వ అధ్యాయం సంపూర్ణం.